ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మత్తూస్ కిచెన్. సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఒక ప్రోటీన్ రిచ్ అండ్ హెల్దీ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తినేటువంటి ఒక మంచి ఫుడ్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నమాట. వీక్ లో మీరు ఒక్కసారైనా ఈ ఫుడ్ తింటే చాలా మంచిది. ఎముకలు దృఢంగా మారుతాయి అండ్ ఆల్సో చాలా హెల్దీగా కూడా ఉంటారు. రెసిపీకి మనకి టైం ఎక్కువ అవసరం లేదండి. ఒక 5 minutes ఉంటే చాలు, ఇన్స్టెంట్ గా మనం చేసుకోవచ్చు అనమాట. ఒక హెల్దీ రెసిపీ అండి. సో మార్నింగ్ తింటే ఏనుగుకు వచ్చినంత బలం వస్తుందని చెప్పొచ్చు. పిల్లలకు పెట్టారంటే అసలు ప్రోటీన్ చాలా పుష్కలంగా అంది. వాళ్ళకి వీక్నెస్ లేకుండా వాళ్ళు పుష్కలంగా ఆరోగ్యంగా ఉంటారు అనమాట. సో అదేంటంటే మనం ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ విత్ ఓట్స్ అనమాట. అయితే ఆలస్యం చేయకుండా నిమిషాల్లో ఇన్స్టెంట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఓట్స్ అండ్ దానిమ్మ అండ్ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఉంటే అవి వేయండి. బాదం కానీ జీడిపప్పు కానీ ఏవైనా మీ దగ్గర అవైలబుల్ ఉంటే అవి వేయండి. అండ్ పూల్ మఖానా అండ్ దాంతో పాటే మనకి సీడ్స్ ఉంటాయి కదా, చియా సీడ్స్ అండ్ గుమ్మడికాయ సీడ్స్, అవి ఒక 4 లేదా 5 రకాలు వేసాను నేను. మీ దగ్గర అవైలబుల్ లో ఉంటే అది వేసేయచ్చు అనమాట. ఇంకా మీకు కావాలంటే మిల్క్ కూడా పోసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మిల్క్ వాడట్లేదు. అండ్ ఆల్సో ఫైనల్ టచ్ అప్ గా తేనె కూడా వాడతాం అనమాట. ఇవన్నీ కావాల్సిన మనకి పదార్థాలు. ఇప్పుడైతే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో ఆ క్వాంటిటీకి సరిపోయేంత ఒక పెద్ద బౌల్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఓట్స్ ఒక 70 grams ఆఫ్ ఓట్స్ తీసుకుంటున్నాను. సో ఈ 70 grams ఆఫ్ ఓట్స్ కి బాగా కాచిన నీళ్ళు అయితే నేను పోసేస్తున్నాను. సో ఇవి మునిగేంత వరకు అయితే పోసుకోవాలన్నమాట. సో పోసుకొని ఇప్పుడు బాగా ఈ ఓట్స్ అన్ని ఒకరి గరిటతో కలిపెట్టేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసామంటే నానిపోతాయండి. ఎక్కువ టైం ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం వేడి నీళ్ళు కూడా పోసాం కదా. బాగా మరిగే వేడి నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. 5 minutes తర్వాత ఓట్స్ చూడండి ఆ నీళ్ళన్నీ బాగా పీల్చుకొని ఇలా అవుతాయి అన్నమాట. సో మనం పోసిన దానికంటే క్వాంటిటీ అనేది డబల్ కి మనకి ఉబ్బుతాయి అన్నమాట మన ఓట్స్. ఇలా నీళ్ళన్నీ పీల్చేసుకున్న ఈ ఓట్స్ ని ఇప్పుడు గట్టిగా ఉంటాయి కదా ఇలాగుంటే. సో ఇప్పుడైతే మనం కొద్దిగా ఒక 50 grams వరకు వేడి నీళ్ళు పోసి మళ్ళీ చక్కగా కొంచెం లూజ్ గా కలుపుకోవాలన్నమాట. సో ఇలా చక్కగా హాట్ వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట. సో దీన్ని ఇప్పుడు లూజ్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్క చిటికెడు మాత్రమే ఉప్పు వేసుకోండి. సో ఇది కూడా మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. వేస్తేనే బాగుంటది అనమాట. తర్వాత ఇలాగా 2 దానిమ్మ తీసుకొని ఆ 2 దానిమ్మ ఒలిచి ఆ గింజల్ని ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఈ దానిమ్మ గింజలు ఒక 100 grams వరకు ఉంటాయండి. సో తర్వాత బాదం వేసుకోవాలి. ఒక 50 grams ఆఫ్ బాదం ఇలా మధ్యలోకి సన్నగా కట్ చేసి వేసేస్తున్నాను. తర్వాత జీడిపప్పు ఒక 50 grams, తర్వాత పూల్ మఖానా ఒక 50 grams అన్నమాట. సో వేసేస్తున్నాను. సో దీంతో పాటే ఇప్పుడైతే చియా సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అవన్నీ ఒక 4 లేదా 5 రకాల సీడ్స్ ని కలిపి వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు అన్ని కలిసేలాగా ఒక 2 నిమిషాలు చక్కగా కలుపుకున్న తర్వాత లాస్ట్ లో తేనె అయితే వేసేస్తున్నాను. తేనె ఇక్కడ ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. సో ఇక్కడ ఇంకా మీకు ఇష్టం ఉంటే కాచి చల్లార్చిన పాలు కూడా పోస్తే బాగుంటది, కానీ నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి పాలు కూడా స్కిప్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ తేనె వేసుకున్న తర్వాత చక్కగా ఒక 2 minutes అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా చక్కగా అంతా కలిసేలాగా ఒక 2 to 3 minutes కలుపుకున్న తర్వాత మన ఎమ్మి అండ్ అంతకన్నా మించి హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే మన బాడీకి వచ్చేస్తుంది అనమాట. ఇన్స్టెంట్ గా అండ్ టైం ఎక్కువ లేకుండా మన ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ని తయారు చేసుకోవడం మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేసి వాళ్ళ హెల్త్ కి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. Thank you so much for watching. Bye bye.